హలో అండి. అందరికీ నమస్కారం. కథా ప్రాంగణానికి స్వాగతం. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న నవల 'అసావేరి'. రచన ప్రముఖ రచయిత కొమ్మనపల్లి గణపతిరావు గారు. ఇక కథలోకి వెళ్దామా? ప్రేమ ప్రేమ ఎక్కడమ్మా నీ చిరునామా? నువ్వు అర్థం కాని లిపివా, లేక అందరినీ ఆడించగల చిరునవ్వుల పసిపాపవా? మొన్న ఎవరో అనగా విన్నాను, నువ్వు మృత్యువాకిటిలోని వద్యశిలవని. కానీ శిలనైన నేను నీ ఉలి చెలిమితో శిథిల శిల్పంగా మారిపోతాను. నిన్న ఎవరో చెప్పారు, నీ తావు మనసు సంద్రపు లోతుల అగ్ని పర్వతాల్లో అని. పోనీ ఆ సెగల వేడిలో సమిధనై కాలిపోతాను. 17 ప్రాయమయ్యా నాది. ప్రేమంటే తెలియని నేను కాలపు సెలయేటి అడుగున ఇన్నాళ్ళు గులకరాయిగానే బ్రతికాను తప్ప సేద తీర్చే ఒక చేతి స్పర్శకు సైతం నోచుకోలేకపోయాను. నిజమమ్మా, రాలుగాయని కాను నేను. రాలిపోయిన ఓ అమ్మ బిడ్డను. కన్నీళ్లే అమ్మ పొత్తిల్లుగా ఇన్నాళ్ళు కాలం గడిపిన నేను ఈసరికే నిన్ను చేరుకునేవాణ్ణి. కానీ అసలు నేను ఎక్కడున్నానని 7 సంద్రాల అవతల 7 రంగుల హరివిల్లును నేను వెదకాలని బయలుదేరి అలసటతో 7 స్వరాలుగా విడిపోయాను. విడిపోతేనేం, నువ్వు కలిస్తే చాలు 7 జన్మలు మనిషి పాడుకునే పాటనైపోతాను. అదేమిటమ్మా, నువ్వంటే ఇష్టపడని మనుషులు ఈ మధ్యకాలంలో నిన్ను అడవుల్లోకి తరిమేశారట కదూ? అప్పటికీ అంటున్నాను, అక్కడ నీ స్పర్శతో అడవి మొక్కలు గంధపు చెట్లవుతాయని. అందుకే నీకు కత్తివేట్లే సరైన గుణపాఠము అని. గొడ్డలి ఘాట్లతోనే గంధపు పరిమళం మరింత విస్తరిస్తుందని. అలా చూస్తుండగానే అది అనంతమంతా వ్యాపిస్తుందని ఎందరికీ తెలుసమ్మా? నాది చిన్న వయసే కానీ నేను మాత్రం ఈ సత్యాన్ని తెలుసుకున్నాను. నీ చేయూత కావాలని కోరుకుంటున్నాను. ఏమిటి, నన్ను సమాధి చేస్తారంటావా? చేయని. ఒకసారి రాలినా నీ చెలిమి కోసం 7 జన్మల పాటు మళ్ళీ పుడుతూనే ఉంటాను. నీకోసం మరోసారి రాలిపోవడానికి సిద్ధపడుతూనే ఉంటాను. అనిపించడమే కానీ కనిపించని నా ప్రియతమ ప్రేమ, ఆయువు కోల్పోయిన నేను కనిపించని వాయువులా ఇక్కడ మిగిలినా మిగలకపోయినా ఎప్పటికైనా మారే మనిషి కనుకొలుకుల్లో అశ్రువుగానైనా రూపుదిద్దుకుంటాను. అదే కాని నాడు ఏ కవికలంలో అయినా రక్తపు సిరాగా మారి కాలపు గుండెపై రాయబడిన చెరగని కవితనై ఓ కావ్య సృష్టికి నేనే కారణమవుతాను. కరుణించు ప్రేమ, నన్ను కథగా మార్చు తప్ప ఓ వ్యధగా మాత్రం మలుపు తిప్పకు. అర్ధరాత్రి కావస్తోంది. చీకటి చుట్టిన ఆ పల్లె నిద్రలో బయట జారిన ప్రౌఢలా ఉంది. ఏటిపైనుంచి ఉండుండి వీస్తున్న గాలి కాటేసే వలపు కోరికల్లా ఊరిని చేరుకుంటోంది. దూరంగా ఉన్న పొలాల మధ్య నక్కల ఊలలు నిశిరాత్రి స్తబ్దత్వం చెరిపేస్తుంటే ఇళ్లకి ఆనుకుని ఉన్న మామిడి తోపులోని చెట్లపై గబ్బిలాలు రెక్కల్ని టపటపలాడిస్తున్నాయి. ఆకాశంలో మినుకుమనే నక్షత్రాలు ఆ క్షణాన అక్కడ జరిగే ఓ సంఘటనకి సాక్ష్యాల్లా ఉన్నాయి. కోవెలకి రచ్చబండకి మధ్య వీధి మొగులోని 2 వాటాల పెంకుటింటి అరుగుపై నుంచి బెదురుగా కిందికి దిగింది మంగ. అంతసేపు నిద్ర నటిస్తున్న మంగ సన్నగా కంపిస్తూనే చుట్టూ కలియ చూసింది. అలికిడి లేదు. అంతటా నిశ్శబ్దం. తాగుబోతు తండ్రి ఓ మూల మత్తుగా నిద్రపోతున్నాడు. వీధి మలుపులు ఉన్న విద్యుత్ దీపపు కాంతిరేఖలు ఇంతకు మించి వెలుగందించే శక్తి లేక మధ్యలోనే మాయమవుతున్నాయి. మంగ మెల్లగా కదిలింది. 23 వయసొచ్చినా ఇంకా పెళ్లికి నోచుకొని ఆమె శరీరం కోరికలతో కాలిపోతున్న పెనంలా ఉంది. అవసరానికి మించి పెరిగిన ఆమె పొంకం ఇన్నాళ్ళు దాచుకున్నది ఈ రాత్రి కోసమే అన్నట్టు ఊర్పులతో ఉలికులికి పడుతోంది. నిస్త్రాణగా నేలకి జారుతున్న ఓ వెన్నెల కెరటం అంత దూరం కదిలి వచ్చింది. దూరంగా ఓ కుక్క మొరిగింది. మంగ ఉలికిపడుతూ వేప చెట్టు మాటున నక్కింది. చీర చెరుగుతో నుదుట పట్టిన చెమటని తుడుచుకుని ఈసారి నడక వేగాన్ని హెచ్చించింది. మరో 2 నిమిషాలు మంగ గమ్యాన్ని చేరుకుంది. అక్కడ పెచ్చులుడిన మరో పెంకుటింటి ముందు కమ్మలతో కట్టిన దడి, దానికి ఆనుకుని ఉన్న ఓ కుక్కి మంచంపై ఆదమరిచి నిద్రపోతున్నాడు శంకరం. 17 శంకు. 2 చేతుల్ని చెంప క్రిందుంచుకుని పడుకుని ఉన్న శంకు అరక్షణం క్రితమే
ఆకాశం నుంచి దిగిన చందమామలా ఉన్నాడు. ఆడపిల్లలా మెరుస్తున్న అతడి చెంపలు చీకటిలో సైతం మెరిసే కెంపుల్లా అనిపిస్తున్నాయి. అక్కడ పేరుకున్న అంధకారం మంగ కళ్ళకిప్పుడు వద్దన్నా కురిసిన వెన్నెల జలపాతంలా అనిపిస్తోంది. కాంక్షల వాగుకి గండి పడుతుంటే మంచంపై అతడి పక్కగా కూర్చుంది. గుట్టుగా లెమ్మంటే గట్టిగా అరుస్తాడనుకుందో, వట్టిగా వాటేసుకున్నా తట్టుకోలేడనుకుందో చూస్తూనే అతడి పైకి ఒరిగింది. జారిన బయట శంకు మొహంపై పడి అతడిలో కదలిక రప్పించింది. ఇప్పుడు మంగ చీర చెరగు మరో పక్కకి ఒత్తిగిలిన శంకు చేతుల క్రింద ఉంది. ఇప్పుడే పర్వానికి వస్తున్న శంకుని చూస్తూ రాలుగాయి కృష్ణుణ్ణి చేరిన రాధలా నవ్వుకుంది. కృష్ణుడితో చీకటి చెలిమి కోరే తారగా తొందరపడిపోతోంది. ఊపలేని తమకం, లాలనగా అయినా దారికి రప్పించాలనిపించే లాలసత్వం. నెమ్మదిగా, చాలా నెమ్మదిగా అతన్ని పక్కకు తిప్పుకుంటూనే అతడి చేతి క్రింద చీర చెరుగుని లాగుతోంది. శంకులో సన్నని కదలిక. మరుక్షణం కళ్ళు తెరిచాడు శంకు. ఏం జరుగుతుందో తెలియని ఉలికిపాటో, ఈ వేళలో మంగ ఎందుకు వచ్చింది అన్న కలవరపాటో, అది కాని నాడు అదోలాంటి భయమో కెవ్వుమనపోయాడు. ష్ వారిస్తూ శంకు నోటికి చేతినడ్డం ఉంచింది. ఎందుకొచ్చావు? శంకు వణికిపోతున్నాడు. అందుకే మంగ సెగలా రగిలిపోతోంది. అంటే ఎందుకో తెలిసిపోయింది, కానీ అది ఇష్టమో కాదో శంకుకి స్పష్టంగా తెలియడం లేదు. అందుకే అంటే ఆ మాత్రం తెలియని పిచ్చి పిల్లాడివా? మరేమో నాకు భయం, అంతేగా. ఇష్టాన్ని చెప్పకుండా చెప్పిన శంకుని చూస్తుంటే మరీ ముద్దొస్తున్నాడు. అది కాదు, ఏది కావాలో మరేది కూడదో తెలియని ఆ వయసుకి అందమైన నిర్వచనంలా అలజడి పడిపోతున్నాడు. నాకిష్టం లేదు. ఇంటి ద్వారం కేసి ఓరగా చూస్తున్నాడు. బామ్మ వస్తుందేమో అన్న భీతితో. భయమేస్తోంది. పోతుంది ఈ ఒక్కసారితో. చాలా ధైర్యం వస్తుంది. మంగ చేతులు శంకుని స్పృశిస్తున్నాయి. ఎక్కడెక్కడో బయటికి పలకనని భీష్మించుకున్న వీణలా ఉన్నాడు తప్ప అప్పటికే నాడుల్లో అతడికంతదాకా తెలియని నాదాల ఒరిపిడి. నిజం శంకు, ఒకసారి సరే అన్నావా మరోసారికి నువ్వే వెంట పడతావు. కానీ నేను నీకంటే చిన్నాన్ని అయితే ఆయుష్ తరిగిపోతుందట. మీ బామ్మందా? ఆహా, తాతయ్య ఎవరితోనో ఎప్పుడు అన్న విషయం గుర్తుకొచ్చింది. కానీ ఎప్పుడన్నది స్పష్టంగా స్ఫురణకి రావడం లేదు. అదేంటి అన్నీ మర్చిపోతున్నాడు? ఇప్పుడు అతని కళ్ళు పరిసరాల్ని గమనిస్తున్నాయి. మా తాతయ్య చెప్పాడు, నీకంటే నేను 5 ఏళ్ళు పెద్దదాన్ని, అంతేగా. అసలు నాకేం తెలీదు మంగా, గుటకలు వేస్తున్నాడు. తనకి ఒంట్లో అదోలా అయిపోతుంటే నిజం అన్నాడు శంకు. నేను నేర్పుతాను. ఏమిటి? అదే అంటే అదేమిటో తెలీదన్నారుగా. అయ్యో, వద్దని వారిస్తున్నట్లు ఆమె చేతుల్ని పట్టుకున్న శంకుకి ఇప్పుడు ఆమె శరీరంలోని ఎత్తుపల్లాలు తాకుతున్నాయి. అదే, సరిగ్గా అది భరించడమే శంకుకి కష్టంగా ఉంది. వద్దంటే వినవేం? నేను నీకు నచ్చలేదా? ఈ జాప్యం మంగ తాళలేకపోతోంది. లేదు అనలేకపోతున్నాడు. అంటే మంగ బాధపడుతుందని కాదు, అనటానికి అతడికి బాధగా ఉంది. నచ్చానా? అర్థమవుతూనే ఉంది. మరి భయపడతావేం? అది కాదు మంగా, బలం పోతుందటగా. అప్పటిదాకా విన్న చాలా మాటలు గుర్తుకొస్తున్నాయి. పిరిగ్గొడ్డు నవ్వేసింది. అక్కడ శంకుని కంగారు పెట్టింది నవ్వు కాదు, మంగ కళ్ళల్లో పేరుకుంటున్న కాంక్ష, రెచ్చగొడుతున్న ఆహ్వానం. నువ్వు ఆటలాడుతుంటావా? తలూపాడు. అయితే బలం పోయిందా? కొంచెం నీరసంగా ఉంటుంది అంతే. ఇది అంతే. కానీ నేనెప్పుడూ శంకు వాక్యం ఇంకా పూర్తి కానే లేదు. ఎప్పుడో ఒకప్పుడు ఏదోలా ప్రతీదీ మొదలు కావాలిగా శంకు. ఇది అంతే. ఆమెలో సహనం చచ్చిపోయింది. శంకు ఆర్తిగా అతన్ని హత్తుకుపోతోంది. ఇది నీకే కాదు, నాకు తొలిసారే. ఒక పక్క తమాయించుకోలేకపోతున్నాడు, మరో పక్క తప్పు చేయకూడదన్న సంకల్పం. రా శంకు, తెల్లారిపోనీకు. ఒక నీలి నీడ బాధాకరంగానైనా ఆమె మొహంపై మెరిసి మాయమైంది. అది కాదు, శంకుని ఆ క్షణంలో కలవరపరిచింది. మంగ కళ్ళల్లో క్రమంగా నీళ్లు పేరుకుంటున్నాయి. నేను తిరుగుబోతుని కాదు శంకు. తెల్లారిపోతున్న బ్రతుకులో ఒక తోడు కోసం ఆరాటపడుతున్న ఆడదాన్ని. నిజం శంకు, నేను పెళ్లి చేసుకుంటే
3 పిల్లల తల్లినయ్యేదాన్ని. కానీ నాకెవరున్నారని అది తన స్థితిపై తిరుగుబాటో లేక ఎవరి మీదో కసో రొప్పుతూ చెప్పుకుపోతోంది. అయ్యున్నాడు, కానీ మా అయ్యకి నా మీద కన్నా తాగుడు మీద ధ్యాస ఎక్కువ. అందుకే ఎదిగిన ఆడపిల్లనన్న విషయం మర్చిపోతుంటాడు. కూతుర్ని ఓ అయ్య చేతిలో పెట్టాలన్న విషయం పక్కకు పెట్టి నా సంపాదనతో తాను తాగి బతికేస్తుంటాడు. కళ్ళొత్తుకుంటూ ఓ క్షణం ఆగింది. నిన్న మొన్నటిదాకా నేను ఈ విషయాన్ని పెద్దగా ఆలోచించలేదు శంకు. ఎప్పుడో చిన్నప్పుడు నీతో ఆడుకుంటూ ఉండేదాన్ని కదూ. ఆ తర్వాత నువ్వు ఈ ఊరొదిలి వెళ్ళావు. నిజానికి ఇన్నేళ్ళు నీ గురించి ఆలోచించనే లేదు శంకు. ఇన్నేళ్ల తర్వాత నువ్వు మళ్ళీ తిరిగొచ్చావు ఈ మధ్యనే. అప్పుడు నాకు గుర్తుకొచ్చింది నేను ఆడపిల్లని అని. అది తప్పో ఒప్పో నాకు తెలీదు. నిన్ను చూడగానే నువ్వు నాకు కావాలనిపించింది. మొండిదాన్ని శంకు. అందుకే నువ్వు నా మనసు అర్థం చేసుకునేట్టు లేవని ఈ అర్ధరాత్రి ధైర్యం చేశాను. మగాడే కావాలి అంటే అది నాకు కష్టం కాదు. కానీ నాకు తొలిసారి నీతో నా వరకు ఉద్వేగంగా చెప్పుకుపోతోంది. గుర్తుందా శంకు? చిన్నప్పుడు నిన్ను నేను ఎత్తుకునేదాన్ని. బరువు కాయలేక కింద పడేసేదాన్ని కూడా. నా శంకు. మంగ అతన్ని పట్టుకుంది. ఎంత బలంగా ఒడిసి పట్టుకుంది అంటే అరక్షణం పాటు ఉక్కిరి బిక్కిరైపోయాడు. వద్దు అని కేక పెట్టాలనుకుంటూనే కూరుకుపోతున్నాడు. అది కూడా కాదు, క్రమంగా అతడు ఓ మత్తులోకి జారిపోతున్నాడు. అయినా కంపిస్తున్నాడు. అది లేత వయసుకి యవ్వనపు సరిహద్దుకి మధ్య సహజంగా జరిగే సంఘర్షణ అని కానీ, ఎదిగిన ప్రతి మగాడి జీవితంలోనూ ఇలా ఆలోచించే ఓ సంధికాలం ఉంటుందని కానీ తెలియని శంకు ఇది తనకే పరిమితమైన ఓ కోరని సంఘటనగా నలిగిపోతున్నాడు. అది కూడా కాదు, ప్రయత్నిస్తే దూరంగా జరిగే శక్తి తనకున్నా అది ఎందుకు సన్నగిల్లిపోతుందో ఊహించలేకపోతున్నాడు. అక్కడ గాలి గొంతు మూగబోయింది. కాలం రెప్పలార్చుకు స్తంభించిపోయింది. ఆ క్షణాన తన 11 నెలల ప్రాయంలోనే కన్ను మూసిన అమ్మ గుర్తుకు రావడం లేదు. శంకుకి పాలు తాగే వయసులో మీ అమ్మ పోతే కాయం తిని నా పాలు నీకు పట్టి పెంచాన్రా అనే బామ్మ కానీ, తను నిన్న మొన్నటిదాకా చదువు కోసం అనాథగా పెరిగిన హాస్టల్ జీవితం కానీ, ఏన్నర్థం క్రితం దాకా ఎన్నో కథలు చెబుతూ కన్ను మూసిన తాతయ్య కానీ, ఇప్పుడిక పేదరికంతో కొనసాగించాల్సిన చదువు కానీ జ్ఞప్తికి రావడం లేదు. అక్కడ పేరుకున్న చీకటి ఇప్పుడు వెన్నెల పాలపుంతగా మారిపోయింది. అలా ఎంతసేపు గడిచిందో అతడికి గుర్తులేదు. దభీమన్న చప్పుడు. బామ్మా అంటూ కేక పెట్టాడు. నులక మంచం పైనుంచి నేల మీద పడిన శంకు కళ్ళు చిట్లించి చుట్టూ చూశాడు. ఏమైందిరా? బామ్మ ఆత్మీయంగా పలకరిస్తోంది. మరోసారి కళ్ళు నులుముకుని చూశాడు. బోధపడింది. అప్పటిదాకా తాను కలగన్నానని. చుట్టూ చీకటి లేదు. సాయంకాలం అవుతున్న సూచనగా తగ్గుముఖం పడుతున్న ఎండ తప్ప. పగటిపూట నిద్రేమిట్రా అంటే వినవు కదా పిచ్చి తండ్రి. వీడకలొచ్చిందా? లక్ష్మమ్మ ఆప్యాయంగా అడుగుతుంటే ఓ ప్రమాదం తప్పిన సంతృప్తితో ఆమె ఒడిలో తలపెట్టుకుని చుట్టుకుపోయాడు. బయట వీధిలో పిల్లల కేరింతలు అస్పష్టంగా వినిపిస్తున్నాయి. మనవడి ఒంటికి పట్టిన చెమటని తుడుస్తూ అడిగింది లక్ష్మమ్మ. భయపడ్డావా? ఎందుకు? ఒడిలో నుంచి ఇంకా తల పైకెత్తలేదు. రేపటి నుంచి కాలేజీకి వెళ్ళాలిగా. ఇన్నాళ్ళు సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకున్న శంకు 10 ఏళ్ల తర్వాత ఈ మధ్యనే బామ్మ దగ్గరికి వచ్చింది. బాల్యంలో పెరిగింది ఈ ఊళ్ళోనే అయినా శంకుకి ఇక్కడ అంతా కొత్తగా అనిపిస్తోంది. ఈ ఊళ్ళో పిల్లలంతా చిన్నప్పుడు నీ స్నేహితులేరా? పైగా సురేంద్ర నీకు తోడుంటాడుగా. కాలేజీలో అడుగు పెట్టడం నిజానికి భయంగానే ఉన్నా బామ్మ దగ్గర ఒప్పుకోవడానికి మనసు అంగీకరించలేదేమో. దబాయించాడు. కాలేజీ అంటే భయపడతారేమిటి? పిచ్చి నాన్న, నేను నీకు బామ్మనైనా అమ్మలా పెంచిన దాన్నిరా. మృదువుగా నవ్వుతూ తల పైకెత్తుతుంటే అప్పుడు వినిపించింది. ఏటి మనవడు బామ్మకేదో మొక్కుతున్నట్లున్నాడు? తల తిప్పి చూసిన శంకు నివ్వెరపోయాడు. ఆ సమయంలో అక్కడ మంగని చూడగానే కలలో కన్నా మంగ బయటే బాగున్నట్టు అనిపించినా మంగ వంకరి నవ్వు ఉక్రోషాన్ని తెప్పించింది. ఇంతమంది అబ్బాయిల్ని చూశాను గాని ఇలాంటి పిరిగ్గొడ్డుని నేనెరగనమ్మా అంటూ బామ్మగారికి సాయంగా ఇల్లు ఊడ్చడం మొదలుపెట్టింది. ఆ మాటకి శంకు పసితనంలోనే పోయిన కూతురే గుర్తుకొచ్చిందో, లేక తను లేకపోతే తన పిచ్చి మనవడు ఏమవుతాడో అన్న ఆలోచన మెదిలిందో లక్ష్మమ్మ గారి కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లాయి.
ఉలకడు పలకడు, వయసుకి తగ్గ ఊసులైనా ఆడడు. అందరిలాంటి బ్రతుకు అయితే వీడు అందరి పిల్లల్లాగే ఉండేవాడు మంగా. పుట్టగానే తల్లిని తినేశాడు. బామ్మ గొంతు గాద్గదికమైపోయింది. నూరేళ్లు ఈ బామ్మ నీడలో బ్రతికేయాలనుకుంటున్నాడు. నేనైనా ఇక ఎన్నాళ్ళు మిగులుతానని అందరితోనూ కలిసిపోరా అంటే ఏది? ఊరుకో బామ్మ, మంగ ఓదార్పుగా చూసింది. అది కాదే మంగ, నాకు తప్ప అర్థం కాని వీడు నేను లేకపోతే. ఇప్పుడు శంకు కళ్ళు నీళ్లను చెప్పిల్లుతున్నాయి. బామ్మ అలా తన గురించి భయపడ్డం అతడికే ఇష్టం లేదు. ఇప్పుడు నాకేమైందే? లాలనగా శంకు జుట్టు సవరించింది. రోషానికేం తక్కువ లేదు. నేను మా అమ్మ పోలికన్నావుగా? అవును, ఏ స్మృతుల శకలాలో కలచివేస్తున్నట్లు నెమ్మదిగా అంది. అది అంతేగా, బ్రతికినంతకాలం అది నాకు అర్థం కాలేదురా. అయ్యేసరికి మిగలకుండా పోయింది. మనసులో ఏముందో తెలిసేది కాదు. చెప్పమంటే నీలాగే చిర్రుబుర్రులాడేది. తనకు అర్థం కాని ఓ ప్రపంచాన్ని సృష్టించుకొని అందులో మరెవరిని అడుగుపెట్టనివ్వకుండా ఒంటరిగా బ్రతికేసే శంకు ఇప్పుడు పోయిన కూతురిలాగే అనిపిస్తున్నాడు. క్రమంగా శంకులో ఉద్విగ్నత పెరుగుతోంది. ఓ ప్రపంచపు గోడల్ని దాటి బయటికి వచ్చిన అమ్మ గురించి చెడుగా చాలా విన్నాడు. అదే అడగాలనుకున్నాడు. 11 నెలల ప్రాయంలో అమ్మ తనను విడిచి ఎందుకు ఆత్మహత్య చేసుకుందో చెప్పమని. అలా చేసిన అమ్మ మీద అసహ్యంతో చాలా చాలా అడిగేయాలనుకున్నాడు ఎప్పటిలాగే. ఆ విషయాన్ని గ్రహించింది లక్ష్మమ్మ. అందుకే ఏదో పనున్నట్లు వంటగది వైపు నడవబోతుంటే బామ్మ అన్నాడు సూటిగా చూస్తూ. ఇక్కడ లక్ష్మమ్మ గారిని అసంకల్పితంగా కాపాడింది మంగ. అవును, ఆడపిల్లల ఇంటి పట్టున కూర్చునే కంటే కాస్త బయట తిరిగి రావచ్చుగా? శంకుని నిలదీస్తుంటే చిర్రెత్తుకొచ్చేసింది. ఇలా అయితే కష్టమే. నీకేమైంది మధ్య? బామ్మగారు అప్పటికే వంటగదిలోకి వెళ్లటంతో ఊడ్చుతున్నట్లు నేలకు వంగి శంకుని సమీపించింది. రహస్యంలా అంది. చెప్పేదా? ఏమిటి? నాకేమవుతుందో? ఇప్పుడు మంగ నవ్వు కలలోలా అనిపించింది. అయినా పిరిగ్గొడ్డువి. చెప్పి నేను తేలికపడ్డం తప్ప ఆర్చేవాడివా తీర్చేవాడివా? ఇలా అయితే ఎత్తుకుపోతారు. ఎవరు? కాలేజీలో చేరుతున్నావుగా, అక్కడి అమ్మాయిలు. పెద్ద తెలిసినట్టు. తెలియకేం? అమ్మాయి గారు చెప్పారు. అందుకే నువ్వు సరేనంటే నిన్ను ధైర్యవంతుణ్ణి చేస్తా. మంగ అలా అంటుంటే కలలో చర్చ గుర్తుకొచ్చేసింది. కట్రాటలా బిగుసుకుపోయాడు. అసలు అబ్బాయిలంటే ఉండేది ఇలాగా? అమ్మాయి గారిలా ఉండాలి. ఎంత మొండి పిల్లని, మాటంటే చాలు తాట ఒలిచేస్తుంది, చెడుగుడాడేస్తుంది. అబ్బా, కోపంగా తల పట్టుకున్నాడు. చంపుతా. సరిగ్గా ఇలాగే అంటుంది. ఎవరు? అమ్మాయి గారు, సావేరి.